హలో స్టూడెంట్స్, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అండ్ మీ ఎగ్జామ్కి 1 డే మాత్రమే ఉందా? సో ఈ 1 డేలో ఎలా చదవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హౌ టు స్టడీ 1 డే బిఫోర్ ఎగ్జామ్. సో రేపు ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ ముందు రోజు అంటే ఈరోజు మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఈరోజు మీరు ఎట్లా చదవాలి, ఈరోజు ఇంపార్టెంటా లేదంటే రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవచ్చా అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. And I am Karthik, your physics faculty from Srinath Academy. If you are new to the channel, please do subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts, students. So మనం స్టార్ట్ చేసేసుకుందాం. సో హౌ టు స్టడీ 1 డే బిఫోర్ ఎగ్జామ్. సో ఫస్ట్ థింగ్, యూ కానాట్ ఎఫోర్డ్ టు లూజ్ ఎర్లీ డే బెనిఫిట్స్. సో రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి ఈరోజు రెస్ట్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ స్టూడెంట్స్. సో ఇన్ని రోజులు మీరు ఏదైతే చదివారో అదంతా కూడా ఈరోజు రివిజన్ చేయాలి. ఓకేనా? సో రివిజన్ చేయకపోతే మీరు చదివిందంతా కూడా మీరు గుర్తుకు రాదు, దానివల్ల మీరు మర్చిపోతారు. సో అప్పుడు ఇన్ని రోజులు మీరు చదివి కష్టపడిన దానికి అసలు ఏమీ చదవని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. సో మీరు ఏదైతే ఇన్ని రోజులు కష్టపడి చదివారో అదంతా మీరు మ్యాక్సిమం దాంట్లో 70% అయినా రివైజ్ చేస్తే అది మీకు గుర్తుంటుంది, అప్పుడు అది ఉపయోగపడుతుంది. లేదంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి చదివిన డేస్ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకేనా? సో 1 డే బిఫోర్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుని మీరు వేస్ట్ చేసుకోకూడదు. అందుకే చాలా ఎర్లీ మార్నింగ్ లెగండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తారంటే ఈరోజు ఏం చదవాలని మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అయితే ఈ డే చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చాలా ఎర్లీ మార్నింగ్ లేవాలి. సెకండ్ థింగ్, సిట్ విత్ ఆల్ యువర్ స్టడీ ఎయిడ్ బిఫోర్ స్టార్టింగ్. సో మీరు చదవడం స్టార్ట్ చేసేపోయే ముందు మీకు సంబంధించిన స్టడీ ఎయిడ్ అంటే నోట్స్లు, టెక్స్ట్ బుక్లు, మెటీరియల్లు, మీరు ఫ్లాష్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అంతేగాని మెటీరియల్ తీసి చదువుతూ ఉంటారు, మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది, దానికోసం మళ్ళీ లెక్చర్ చేస్తే ఇలా డిస్ట్రాక్షన్ వస్తుంది. సో ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ వస్తుందో కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అండ్ థర్డ్ థింగ్, గివ్ సోషల్ మీడియా ఏ డే రెస్ట్. సో ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, అది ఇది గేమ్స్, వాటన్నిటికీ ఒక్కడే ఏం చేస్తారు, రెస్ట్ ఇచ్చేయండి, వాటిని తీసి పక్కన పడేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ థింగ్, లిస్ట్ డౌన్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఉన్నది 1 డేనే మొత్తం అంతా రివైజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. సో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో అవి ఫస్ట్ రివైజ్ చేయడం బెటర్ థింగ్. సో అందుకే మీరు టైం టేబుల్ వేసుకుని ఏవి రివిజన్ చేయగలరో అండ్ ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో వితౌట్ ప్లానింగ్ మీరు ఏది చేయొద్దు, ప్లాన్ చేసుకునే చేయండి. ఫస్ట్ దానికోసం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్, ఫైండ్ ఏ క్వైట్ స్టడీ స్పాట్. అండ్ మీరు ఎక్కడ ఉండి చదువుతున్నారని కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీ దగ్గర టీవీ సౌండ్స్, వెహికల్ సౌండ్స్, చుట్టుపక్కల ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఒక మంచి క్వైట్ సైలెంట్గా ఉన్న ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటే చాలా బెస్ట్ థింగ్. అలాంటి ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉన్న దాంట్లోనే ది బెస్ట్ తీసుకోండి. దానికోసం మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ అద్దెది ఏమీ తీసుకోవద్దు, లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయి మీకోసం ఒక స్పెషల్ రూమ్ ఏమీ చేయించుకోవద్దు. ఓకే స్టూడెంట్స్, ఉన్న దాంట్లో ది బెస్ట్ ట్రై చేయండి. అండ్ గో త్రూ ద చాప్టర్ సమ్మరీస్ అండ్ లెక్చర్ నోట్స్. సో రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నేను కొత్త చాప్టర్ చదువుతా, కొత్త మెటీరియల్ చదువుతా, లేదంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్ కాడి నుంచి చదువుతా అనొద్దు. సింపుల్గా సమరీస్ లేదంటే లెక్చర్ నోట్స్, మీరు రాసుకున్న నోట్సెస్ అవన్నీ కూడా రివైజ్ చేయడానికి జస్ట్ సమరీస్ పైపైన చదవాలన్నమాట. హోల్ పాయింట్స్, సినాప్సిస్ అవి మీరు చదవాలి. ఓకేనా స్టూడెంట్స్? ఇన్ డెప్త్గా నేను సబ్జెక్ట్ నేర్చుకుంటానే ఇప్పుడు కూర్చోకూడదు. నెక్స్ట్, మేక్ యూజ్ ఆఫ్ చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్ అండ్ గ్రాఫ్స్. సో ఎగ్జామ్స్ రివిజన్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్స్లో కానీ మనకి గుర్తుండడానికి బాగా ఉపయోగపడే ఏంటంటే చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, గ్రాఫ్స్, టేబుల్స్. సో ఒక పేజీ టాప్ నుంచి ఎండింగ్ వరకు మీకు రిటర్న్ మ్యాటర్ ఉందనుకోండి, అది చూడంగానే మీకు భయం వేస్తుంది, ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. బట్ అదే మ్యాటర్ని ఒక గ్రాఫ్ లాగా, అదే మ్యాటర్ని ఒక టేబుల్ లాగా, అదే మ్యాటర్ని ఒక చార్ట్స్ లాగా, అదే మ్యాటర్ని 2-3 ఫ్లాష్ కార్డ్స్లో పెట్టామనుకోండి, సో దాని యొక్క మీనింగ్ అదే. బట్ దీన్నే మనం డేటా రిప్రజెంటేషన్ అంటాం, డేటా హ్యాండ్లింగ్ అని లోవర్ క్లాసెస్లో మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకుంటాం. సో దాని యొక్క వే ఆఫ్ రిప్రజెంటేషన్ మనం చేంజ్ చేయడం వల్ల దాన్ని ఈజీగా చదవచ్చు, తక్కువ టైం అవుతుంది. ఓకేనా? రివైజ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది అనమాట స్టూడెంట్. సో అది వన్ ఆఫ్ ద రివిజన్ టిప్ అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్ ఎల్స్. సో మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఎలా చదవాలంటే మీ పక్కన వాళ్ళకి ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చదవాలి. క్వశ్చన్ చదివితే మీకు అర్థమై పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చేయండి. ఓకేనా స్టూడెంట్స్? అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, టేక్ మాక్ టెస్ట్. సో
ఆఫ్టర్నూన్ వరకు చదివేశారు, ఇంకా మీరు రివైజ్ అయిపోయింది, ఇప్పుడు మాక్ టెస్ట్ రాయడం ట్రై చేయండి. ఓకేనా? జేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ అయితే కనుక మాక్ టెస్ట్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి. అలా మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. డోంట్ ప్యానిక్ ఎట్ ద ఫైనల్ ఎండ్. సో చాలామంది ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు, ఈవినింగ్ వచ్చేప్పటికి దాంట్లో 50% కంప్లీట్ చేస్తారు, 50% మిగిలిపోతుంది. చాలామంది నేను ఇంకా 50% రివైజ్ చేయలేదు, నేను అది చదవలేదు, మా ఫ్రెండ్స్ ఆ మీటర్లో చదివారు, వాళ్ళు అది రివైజ్ చేశారు, నేనేం చేయలేదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు, ప్యానిక్గా ఉంటారు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చదివారో అది పర్ఫెక్ట్గా చదివారా లేదా, అది అది మీరు టెస్ట్ చేసుకోండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మీరు చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మీరు పర్ఫెక్ట్గా ఆన్ చేస్తారు అండ్ యూ విల్ షూర్లీ క్రాక్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ మంచిగా రాస్తారు అనే పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ ఎమోషన్స్తో మీరు ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను చదివిన దాంట్లో నుంచే వస్తుందేమో అనే ఆలోచన మీకు వద్దు, మీరు చదివిన దాంట్లోనే వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్యానిక్ అవ్వద్దు, భయాందోళనకి అస్సలు గురి కావద్దు. సో దీస్ ఆర్ ద టిప్స్ యూ హ్యావ్ టు ఫాలో స్టూడెంట్స్. ఓకేనా? 1 day బిఫోర్ ఎగ్జామ్ అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్. మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకి ఇంకొక వీడియోలో వచ్చేస్తాను. దానికంటే ముందు ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో if you have any doubts. Don't forget to like and subscribe, friends. All the best for your upcoming examinations. Bye bye.